ఓం శాంతి. నేను అజర్ అమర్ అవినాశి ఆత్మను. నేను ఒక దివ్య ప్రకాశ స్వరూపాన్ని. ఈ సృష్టి నాటక రంగస్థలంపై ఎంతో సమయం నుండి పాత్ర అభినయిస్తున్నాను. నా నిజధామం మధురమైన ధామం, మూలవతనం, పరంధామం. వాస్తవానికి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సృష్టిపై నేను అవతరించాను. మొదటి 2 యుగాలు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడిపాను. అప్పుడు నా జీవితంలో సర్వ ప్రాప్తులు ఉండేవి. భౌతిక వైభవాలు సంపన్నంగా ఉండేవి. అయినా కానీ నాకు దేని మీద ఆకర్షణ లేదు. సంతోషంగా సంపన్న జీవితాన్ని గడిపాను. అది ఎంత గొప్ప పాత్ర! కానీ ద్వాపర యుగం ఎప్పుడైతే మొదలైందో ఆ తర్వాత నుండి నా సుఖశాంతులు చిన్న భిన్నమయ్యాయి. అన్నీ కోల్పోతూ వచ్చాను. అసలైన దారి ఏమిటి అని వెతికాను. ఆఖరికి సంగమయుగంలో మధురమైన తండ్రి శివ్ బాబా నన్ను తనవారిగా చేసుకున్నారు. తన పరిచయాన్ని, నా పరిచయాన్ని ఇచ్చారు. నేను ఆత్మను అని అర్థం చేసుకున్నాను. నేను శాంతి స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని. ఆనందం నా స్వభావం, సుఖం నా అసలైన సంపద. ఇప్పుడు నేను ఆత్మను. సుఖ స్వరూపంలో అసలైన సుఖాన్ని అనుభూతి చేస్తున్నాను.
నా నుండి ఆనందం యొక్క తరంగాలు చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆత్మను దేహం నుండి అతీతంగా నా నిజస్వరూపంలో స్థితి అయి నా ధామానికి ప్రయాణం అవుతున్నాను. ఉమంగ ఉత్సాహాలతో ఈ భౌతిక ప్రపంచాన్ని దాటుతూ ఆకాశతత్వాన్ని కూడా దాటి పైకి వెళ్తున్నాను. ఎక్కడైతే అపారమైన శాంతి, విశ్రాంతి ఉంటుందో ఆ మధురమైన ఇంటికి చేరుకుంటున్నాను. ఎరుపు రంగులో బంగారు వర్ణంలో ఉన్న దివ్య ప్రకాశవంతమైన శాంతిధామం ఇక్కడ ఎంత శాంతి! అసలైన విశ్రాంతిని అనుభవం చేస్తున్నాను. ఇప్పుడు ప్రాణదాత, ప్రియాతి ప్రియమైన ప్రాణేశ్వరుడు శివబాబా సన్ముఖంలోకి వెళ్తున్నాను. బాబా నుండి స్నేహమయ అపారమైన సుఖాన్ని ఇచ్చే కిరణాలు నాపై కురుస్తూ ఉన్నాయి. పరమాత్మ ప్రేమలో లీనమవుతున్నాను. సుఖసాగరుడి సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. బాబా ఛత్రఛాయలో
అపారమైన సుఖం అనుభవం అవుతుంది. బుద్ధి నేత్రం ద్వారా నా తండ్రిని చూస్తున్నాను. ఎవరి గురించి అయితే ఎంతో వెతికాను, వారి సన్ముఖంలోనే ఉన్నాను. బాబాని పొంది సర్వప్రాప్తులని పొందాను. బాబాతో హృదయం యొక్క భావాలని ఆత్మిక సంభాషణలో వ్యక్తం చేస్తున్నాను. ప్రాణేశ్వర్ బాబా, మిమ్ములని ఎంతగానో వెతికాను. దుఃఖంలో కూరుకుపోయిన ఈ ఆత్మని మీరు అంధకారం నుండి తొలగించి ప్రకాశంలోకి తీసుకువచ్చారు. నా అనేక జన్మల అలసటంతా దూరం చేశారు. తరగని ఖజానాలే నాకు అందించారు. నా జీవితంలోని దుఃఖాలన్నీ హరించి సుఖమయంగా చేశారు. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీకు ధన్యవాదములు బాబా. ఇక నా హృదయంలో మీరే ఉన్నారు. బాబా కూడా తన మధురమైన ఆత్మిక సంభాషణను నాకు తెలియచేస్తున్నారు. వచ్చి నీవు నా కంటి వెలుగు, బాబాకి నీవంటే ఎంతో ప్రేమ. నీవు నా సంతానం. అనంతమైన ఖజానాలను నేను నీకోసమే వారసత్వంగా ఇస్తున్నాను. నీవు సుఖసాగరుడివి సంతానానివి. నేను నీకోసం అరచేతిలో స్వర్గాన్నే తీసుకువచ్చాను.
ఈ తండ్రి ఎప్పుడూ నీ తోడుగా ఉంటాడు. బాబా మధురమైన మహావాక్యాలు నన్ను ఆనందంలో ముంచివేశాయి. సుఖదాత ఆనందాల సాగరుడి ఆనందంలో లీనమైన స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నా ధామం నుండి తిరిగి సాకార లోకానికి ప్రయాణం అవుతున్నాను. ప్రకాశవంతంగా మెరుస్తూ సాకార లోకంలో స్థూల దేహంలో ప్రవేశిస్తున్నాను. ఇప్పుడు నన్ను నేను చాలా శక్తిశాలి స్థితిలో అనుభవం చేస్తున్నాను. పరమాత్మ స్వచ్ఛమైన ప్రేమ, స్నేహం నన్ను ఎంత శుద్ధంగా మార్చేశాయి. ఇక నా జీవితంలో అంతా సుఖమే, అంతా సంతోషమే. నేను స్వయం భగవంతుడి ఛత్రఛాయలో ఉన్నాను. ఆత్మనైన నేను సుఖదాత ఆనంద సాగరుడి సంతానమును. ఇక అందరికీ సుఖాన్నే ఇస్తాను, సుఖాన్నే తీసుకుంటాను. దుఃఖం యొక్క చిహ్నాలని నా జీవితంలోకి రానివ్వను. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వను, ఎప్పుడూ దుఃఖాన్ని తీసుకోను. సుఖాన్ని ఇచ్చి పుచ్చుకోవడం చేస్తాను. నేను ఆత్మను, సుఖసాగరుడి సంతానమును, మాస్టర్ సుఖదాతను.
शक्ति हूँ, रंग मेरा है सुनहरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। ज्योति बिंदु हूँ, महाज्योति की शांति है स्वधर्म मेरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। मन बुद्धि संस्कारों से खुद ही मैं सजा हूँ। मन बुद्धि संस्कारों से खुद ही मैं सजा हूँ। सुंदर पवित्र और उत्तम भावना में जीता हूँ। मूल वतन की मैं हूँ पंछी, वहीं पे मेरा बसेरा। मैं अविनाशी शक्ति हूँ, रंग मेरा है सुनहरा। तन मेरा मंदिर है ये, मैं हूँ इसमें मूरत। तन मेरा मंदिर है ये, मैं हूँ इसमें मूरत। भ्रुकुटी के बीच निहारूं हर पल अपनी ये दिव्य सूरत। मिलन मनाऊं, खुद में खो जाऊं, हो जाए मन उजियारा। मैं अविनाशी शक्ति हूँ, रंग